కనీసం సూర్య అయినా కనిపించాలి. వాట్ హ్యాపెన్? ఎక్కడికి వెళ్ళారబ్బా? లిల్లీ, లిల్లీ, అమ్మా అప్పుడే అందరూ పడుకున్నారా? అయ్యో శామ్ వెళ్ళిపోతుంది. మాట్లాడొద్దన్నా. అయ్యో శామ్, శామ్ పిచ్చి పిల్ల. ఆ అమ్మాయికి ఎవరు లేకుండా కనిపించకపోతే భయపడిపోతుంది. శామ్ కి భయాలు గీయాలి అలాంటివి తెలీదు. అమ్మా శాము, కూర్చో కూర్చో. పద్మ, ఏంటిది? చీకటి ఇంట్లో చిందులు వేసినట్టు ఏంటి గోలంతా? అమ్మా అరవకు, ఇది గోల కాదు. కాసేపట్లో ఇంట్లో చూస్తావు ఆనంద హేళ. తొందరే ఉందిలే బాలా, చూడాలి చాలా. బాగుంది బాగుంది. పైత్యం ముదిరితే పత్యం ఉంచాలి అన్నట్టు మీ ఇద్దరికి పైత్యం ముదిరింది, పత్యం ఉంచాల్సిందే. అబ్బా రాజీ, కాసేపు ఆ నోటికి తాళం వేసి ఏం జరుగుతుందో చూడొచ్చు కదా. మరి ఏం జరగబోతుందో చెప్పొచ్చుగా. చెప్తే ఏముంటుంది మజా, చూస్తే ఉంటుంది అత్తయ్య గారు మజా. అది కాదు అల్లుడు గారు, పిల్లికి చెలగాటం ఎలుకకి ప్రాణ సంకటం అంటే ఇదే. పాపం పాపం శామ్ కి ఎవరూ కనిపించక చాలా కంగారు పడిపోతుంది. అసలే చిన్నపిల్ల బెదిరిపోతుందేమో. అక్క అంత లేదక్క, శామ్ చాలా ధైర్యం గల పిల్ల. అందులో బెదిరనే మాట శామ్ కి అస్సలు తెలీదు. ఈ కబుర్లకేం తక్కువ లేదు. ఈ సంబరం ఏదో మీరే చేసుకొని ఆనందించండి. నేను వెళ్ళిపోతున్నాను. కూర్చో. ఉప్పు కారం లేని కూర, తీపి లేని పర్వాణం ఎలా రుచిగా ఉండవో, నువ్వు లేని, నువ్వు చూడని ఏ సంఘటన పసందుగా విందు భోజనంలా ఉండదక్క. నువ్వు సైలెంట్ గా ఉండు, నువ్వు ఉండి చెప్తాను. ఏమయ్యారు అందరూ? నన్ను ఒక్కదాన్ని ఇంట్లో వదిలి అందరూ ఎక్కడికొని వెళ్ళిపోయారా? ఐడియా, పద్మవదనికి ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా. ఎస్, పద్మవదన ఫోన్ రింగ్ అవుతుంది. ఇది స్విచ్ ఆఫ్ చేయండి. ఫోన్ కట్ చేసారేంటి? కట్ చేసిందా? కట్ అయిందా? షీస్ విత్ శ్రీనివాస్ అన్నయ్య కదా, కట్ చేసే ఉంటుంది. చిన్నత్తకి కాల్ చేస్తే అయ్యో ఆగండి, కర్మ. ఇదేంటి, చిన్నత్త కూడా ఫోన్ కట్ చేసింది. ఏమైంది వీళ్ళందరికీ? ఎక్కడికి వెళ్ళారు తులసీమో?
you really like me, wear this sari and come to the hall. I'll be waiting for you. Surya, you're waiting for me? Surya? Surya? You're waiting for me? Really? అక్క ఏంటి? నన్ను కొట్టినట్టు ఊహించుకుంది చాలు గాని ఇప్పుడు రాబోతున్న దృశ్యాన్ని ఇప్పుడే చూడాలి. తర్వాత చూడాలనుకున్న చూడలేవక్క. ఏంటో అంత గొప్ప దృశ్యం. అందరూ బయటకు వస్తున్నారు. ఈ సామాన్య రాదేంటి? అసలు సామాన్య ఎలా ఉంటది? స్కామ్ కంటే బాగుంటుందా లేక సామాన్యంగా ఉంటుందా? Excuse me, yes, are you Mr. Shreyobilashi? శ్రేయోభిలాష ఆడవుడు? ఫోన్లో చెప్పావుగా. నేను మీ శ్రేయోభిలాషి. ఓ సామాన్య. ఎస్ ఎస్ యు సామాన్య. ఐఎమ్ సామాన్య. నాకు తెలుసు నువ్వు సామాన్యవే. ఐ నో. సామాన్య అంటే పిల్లేమో అనుకున్నాను. పిల్ల తల్లిలో ఉందేంటి? కొడతావేంటి సామాన్య? హే, ఐఎమ్ నాట్ సామాన్య. సామాన్యస్ మదర్. సామాన్య తల్లిని. అవునా? సరే, ఐఎమ్ సామాన్య అంటేను అంటే నాతో ఫోన్లో మాట్లాడింది ఎస్, నేనే. సామాన్య వస్తున్నట్టు చెప్పారు కానీ మరి మీరు వస్తున్నట్టు చెప్పలేదేంటండి నాకు? నిన్ను టెస్ట్ చేద్దామని అలా చెప్పాను. ఓ, వీటిని ఇండియాలో అతిథితేటలు అంటారు. మరి ఇంతకీ సామాన్య ఎక్కడా? దేర్ షీస్. నా కొడుకు సూర్య. నీ కొడుకేలేమ్మా సూర్య. చెప్పు. నా అమెరికా కోడలికి అక్క శామ్కి. శామ్కి అది చెప్పేమంటారా? చెప్పు జయంతి. చెప్పు అమ్మా. అది అది చెప్పు. అది ఎందుకులే, తినబోతు రుచులు అడగడం దేనికని సీన్ నువ్వే చూస్తావుగా. నా వల్ల కాదు. మీరేం చెప్పరు. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను, ఉండలేను. నేను చెప్పినా ఉండరా? అయ్యో అల్లుడు గారు,
మీరు చెప్పాక తప్పుతుందా? ఉంటానులేండి. కర్మ కర్మ ఉండక చేస్తానా? ఎంతైనా నా కూతుర్నిచ్చాను కదా. లిల్లీ, అన్నయ్య వచ్చినప్పుడు ఏ మాత్రం సౌండ్ వినిపించినా వెంటనే వెళ్ళి స్లోగా తలుపుతీ. ఏం జరుగుతుందో మన కళ్ళతో చూడకపోతే మన కళ్ళ సంగతి తర్వాత. ముందు మీ పెద్దమ్మ తన కళ్ళతో చూడాలి కదా. అబ్బా పద్మ, ఏంటి శిక్ష? ఎంతసేపు ఇలా? అబ్బా, ఇక్కడ గాలి కూడా ఆటలేదే. అక్క పోనీ విసిల్ గాలుదరా. విసరగా విసరగా రాయి, తిట్టగా తిట్టగా ఓ తిట్టు తగులుతుందని. నేనెంత చెప్పినా మీకు తగులుతుందా వినపడుద్దా? అబ్బా, నాకు ఇక్కడ ఉండాలని లేదంటే ఒకళ్ళు కూడా పట్టించుకోరేంటి? అమ్మా అక్క, నువ్విలా అంటుంటే నా గుండె ఘోషిస్తుంది. ఒరే చంద్ర, ఎక్కడ చచ్చారా? సన్నాసి సన్నాసి. ఇంట్లో సూర్య స్వామికి ఉంగరం తొడగబోతున్నాడు రా. ఎక్కడ చచ్చావురా? ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకోటి అయిందేంటి? శామ్ గురించి ఎన్నో కలలు కన్నాను, బట్ తను కన్నీళ్లు పెట్టుకొని మరీ చెప్పింది. అయినా తన గురించి నేను ఇలా ఆలోచిస్తున్నానేంటి? నో, నేను ఇంకా అలా ఆలోచించకూడదు. ఎస్, ఆలోచించకూడదు. శామ్ నా ఫ్రెండ్. ఎస్, తను నా ఫ్రెండ్. ఎస్. ఒరే చంద్ర, శామ్ నీ ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండ్, ఓన్లీ ఫ్రెండ్. కానీ కానీ శామ్ అలా ఫ్రెండ్గా చూడగలనా? ఓ మై గాడ్, వస్తున్నట్టున్నాడు. నేను లేదు, ఇంకా రాలేదేమని. అత్తయ్య గారు, మీరిప్పుడు నచ్చారు. నేను నచ్చడం ఏంటి అల్లుడు గారు? ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు కదా, అందుకని. బతికిచ్చారు. మీరు అమ్మని కాస్త కదిలించకుండా ఉంటారా? మీకు పుణ్యం ఉంటుంది. అవును సరే. అల్లుడు గారు, టైం అయిపోతుంది. హాలో ఎటువంటి అలికిడి లేదు. అత్తయ్య గారు, కొంచెం ఆగండి. పట్టుకో. అత్తయ్య గారు, కొంచెం ఆగండి. ఏమీ సౌండ్ లేదు అంటున్నాను. అమ్మా, నేను చూస్తాను. లిల్లీ కూడా వెళ్తుంది. అత్తయ్య గారు, కొంచెం ఆగండి. వినడానికి వెళ్తుంది. లిల్లీ కూడా వెళ్తుంది. అమ్మా, రండి రండి రండి. నువ్వు తప్పుకో. నా కొడుకు ఇక్కడ ఉన్నాడా? లిల్లీ, అత్తయ్య గారు, కాసేపు కామ్గా ఉంటారా ప్లీజ్?
సూర్యుని చూసావా? సూర్యుడిలాగా ఎలా వెలిగిపోతున్నాడో. రాత్రిపూట సూర్యుడు రాడు చెల్లి. రేచకటి వాడికి సూర్యుడు కనిపించడక్క. ఆహా ఎక్కువైంది, కాస్త ఆపుతావా? అరే వదులు చెల్లి. వదులుగా పట్టుకున్నానా? కొట్టుగా పట్టుకుంటా. చెల్లి వదులుతావు వదలవా? నువ్వు లేనిదే నాకు తోచదు. అంతేకాదు, నువ్వు పక్కనే ఉంటే ధైర్యంగా ఉంటుందక్క. అబ్బా వదలమంటుంటే. చిన్నత్తయ్య గారు, అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళరు, మీరు వదలండి. అది కాదలుడు గారు. పిన్ని, అల్లుడు చెప్తే మా అమ్మ అంగుళం కూడా కదలదు, నువ్వు వదిలేయచ్చు. ఇదిగో అల్లుడు గారు, మీరు చెప్పారు కాబట్టి మా అక్కని వదులుతున్నాను. లేకపోతే మా అక్కని వదిలి ఒక్క క్షణం ఉండలేను. అక్క, నువ్వెక్కడికి వెళ్ళకే. వెళ్ళలే చెల్లి. చెల్లి, సూర్య చూడు, ఆ డ్రెస్ లో ఎంత బాగున్నాడు. అందుకే కదక్క నిన్ను నా పక్కనుండమంది. చూసావా చూసావా, ఎవ్వరూ కనిపెట్టంది నువ్వు కనిపెట్టేశావు. అందుకు నువ్వంటే నాకు ఇష్టం అక్క. నా ముద్దులు చెల్లంటే నువ్వే చెల్లి. అవునా అక్క? అవును చెల్లి. ఇంతకీ శామ్ రాలేదేంటి? అల్లుడు గారు, నేను చెప్పాను కదా మీ అత్త ఉండలేదని. చెల్లి, నేను వెళ్ళిపోతానంది శామ్ ని పిలవటంతో పాటు బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ లోపల కూడా ఉంది కదా, వెళ్ళక్క వెళ్ళు. అయ్యో, ఆ బాత్రూంలోకి వెళ్ళు. అయ్యో, రే చంద్ర, ఇక్కడున్నావా? రే చంద్ర, పిలిస్తే పలకవే. అబ్బని కాదురా, అమ్మని. మీ అమ్మన్రా, సరిగ్గా చూడు. అమ్మా, ఏంటిది? ఒరే, నీ కోసం ఎంతో కష్టపడి అవ్వా బాత్రూమ్ కిటికీ నుంచి దూకి మరీ ఇక్కడికి వచ్చానురా. నేనేమో అంతా కష్టపడి ఇక్కడికి వస్తే నువ్వేమో మేడ మీద తీరిగ్గా నుంచొని కలర్ కంటున్నావా? ఇప్పుడు ఏమైందమ్మా?